నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము పాతకాలం పద్ధతిలో పొరుసు తొక్కు, మామిడికాయ పొరుసు తొక్కు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది గ్రాములలో చూపిస్తాను, ఇంకా కప్పు కొలతతో కూడా చెప్తాను. చూడండి, పొరుసు తొక్కుకి మనము మామిడికాయలు తెచ్చుకొని ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను పూర్తి వివరంగా చెప్తాను. చూడండి, ఒక్కసారి పెట్టారంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఎలాంటి బూజులు లాంటివి పచ్చడి ఖరాబ్ అవ్వడం కానీ కాదు. చూడండి, మేమైతే ఇలాంటి కాయలు తీసుకొచ్చాము. ఇక్కడ మేము తొక్కు కాయలు అంటాము. వీటి పేరు తెలిస్తే కింద కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. నేను ఇక్కడ కిలోంపావు మామిడికాయలు తీసుకున్నాను. వీటిని బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని ఆ తర్వాత పైన ఈ పొట్టంతా ఇలా తీసేస్తున్నాను. అన్నీ పొట్టు తీసిన తర్వాత పైన ఇలా ముక్కులు ఉంటాయి కదా, వీటిని కట్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ వీటిని తొక్కుకాయలు పెద్దవి అని అంటాము. వీటి పేరు నాకు తెలీదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. తర్వాత మనం తీసుకునే అన్ని గిన్నెలు కానీ కత్తి కానీ పొడిగా ఉండాలి, పచ్చిగా ఉండకూడదు. చూడండి, ఇలా పట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పిక్కకి కొంచెం ఉంటుంది కదా, అది కూడా ఇలా కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. ఇలాగే మిగతాదంతా కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం దొడ్డుగా లావుగా ఉంటే వాటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. దీంట్లోకి ఆవాలు కొంచెం వేడి చేసుకుంటున్నాను, 1-2 నిమిషాల పాటు. ఈ పచ్చిదనం కొంచెం పోయేటట్టుగా. ఎండ గనక ఉంటే మీరు ఎండలో 1-2 గంటలు పెట్టేసుకోండి. నేను ఇక్కడ వేయించుకున్నాను కొంచెం పచ్చిదనం పోయేంత వరకు. 1 టీ స్పూను మెంతులు కూడా వేయించుకోవాలి. ఇవి కలర్ మారేంత వరకు మనం వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు. అదే ప్యాన్లో మనము తీసుకునే సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఈ ఉప్పులో ఏదైనా పచ్చిదనం ఉంటే పోయి కొంచెం పొడి పొడిలాడుతుంది. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఆ గిన్నెలో పోసి అట్లా పక్కన పెట్టేసుకోవాలి అంతే. మనం పొరుసు కొట్టుకున్న తర్వాత చూడండి, 970 గ్రాములు వచ్చింది నాకు. ఈ పొరుసు అంతటిని నేను ఈ కప్పుతో కొలుచుకుంటే 2 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. చూడండి, ఈ కప్పుతో 2 కప్పులు వచ్చినాయి. ఇదే కప్పుతో మనము అన్నీ కొలతగా తీసుకోవాలి. చూడండి, ఈ కప్పు ఇలా ఉంది. ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలను పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఆ పొడిని 1/2 కప్పు వరకు తీసుకుందాము. గ్రాముల్లో చూసుకుంటే 150 గ్రాముల ఆవపిండి. నేను దీంట్లో నుండి కొంచెం ఆవపిండి తీసి మెంతులు కొన్ని ఉన్నాయి కదా దాంట్లో వేసి పొడి చేసుకున్నాను. ఆవపిండిని సగం కంటే కొంచెం ఎక్కువ ఈ ముక్కలలో వేసేసుకోవాలి. కొంచెం ఆవాలు ఇంకా మెంతులు కలిపి పట్టిన మెంతి పొడి కూడా వేసేసుకున్నాను. 1/2 కప్పు సాల్ట్ కూడా వేసుకోవాలి. 2 కప్పుల ముక్కలకి 1/2 కప్పు ఉప్పు పడుతుంది. ఇది గ్రాముల్లో చూసుకుంటే 200 గ్రాముల వరకు ఉంటుంది. 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి కలర్ కోసం. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ ఈ ఆవపిండి బాగా పట్టేసుకుంటే మనకు ముక్కలు అనేవి తొందరగా మెత్తబడకుండా ఉంటాయి, చాలా రోజులు నిల్వ ఉంటుంది. పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలను 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఇవి కప్పులో చూసుకుంటే 1/2 కప్పు వరకు ఉంటాయి. దీంట్లో నుండి కొన్ని మిగిల్చుకొని మిగతావన్నీ మనము ఈ మామిడికాయ పొరుసులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిగిలినవి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని మనం తాలింపులో వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలుపుకొని 2 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 2 గంటల తర్వాత నేను ఇక్కడ 1/2 కిలో వరకు
నూనె తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం అన్నీ కొలుచుకున్నామో దానికి కొంచెం తక్కువ, ఒక కప్పు నిండా నూనె తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేసుకొని, నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 4 టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుంటున్నాను. ఇది కొంచెం చిటపటలాడినప్పుడు కొంచెం కొంచెంగా ఎల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అంతా ఒకేసారి వేసుకుంటే చూడండి ఇలా పొంగుతుంది, నూనె అంతా కింద పోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో మనం గ్యాస్ పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఎల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడే కానీ మామిడికాయ నిల్వ పచ్చడిలో నూనె కానీ ఎల్లిపాయలు కానీ తక్కువగా వేసుకోకూడదు. ఎల్లిపాయలు మనం ఎంత బాగా వేసుకుంటే పచ్చడి కూడా అంత బాగా నిల్వ ఉంటుంది. చూడండి ఎల్లిపాయలు బాగా వేగిపోయాయి. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అది చల్లారనివ్వాలి. మనం ఇప్పుడు కారం తీసుకుందాము. ఇది తొక్కు కారము అని అంటాము మేము ఇక్కడ. తొక్కుల కారము అని అంటే సపరేట్గా దొరుకుతుంది. ఇది కప్పుతో చూసుకుంటే అరకప్పు వరకు ఉంటుంది. గ్రాముల్లో చూసుకుంటే 110 గ్రాముల వరకు తీసుకున్నాను. చూడండి వేలు పెట్టి చూస్తే మనకు గోరువెచ్చగా నూనె తగులుతూ ఉన్నప్పుడు ఈ కారాన్ని వేసేసుకోవాలి. తొక్కుల కారం అని సపరేట్గా దొరుకుతుంది కదా, అది వేసుకుంటే కలర్ బాగుంటుంది. మనం ముందుగా కొంచెం ఆవపిండి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. నార్మల్ కారంకి బదులు ఈ కారం వేసుకుంటే రుచి కూడా బాగుంటుంది. ఇంకా మనం చూస్తూ ఉంటే మామిడికాయ పచ్చడి చాలా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. చూడండి 2 గంటల తర్వాత ఇలా కొంచెం నీళ్ళు ఊరింది కదా, ముక్కలలో కొంచెం నీళ్ళు వచ్చాయి చూడండి, అంటే బాగా ఊరిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము తాలింపు పెట్టుకున్నాం కదా, ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న తాలింపు మొత్తం ఈ పచ్చడికి బాగా పట్టేటట్టుగా కలుపుకొని ఇప్పుడు ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. గ్లాస్ జార్ని ఇలా బట్టతో కట్టి 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ మనము చూద్దాము. నేను ఇక్కడ గ్లాస్ గిన్నెలో పెట్టుకున్నాను కాబట్టి అలాగే పక్కన పెట్టేసుకున్నాను. చూడండి 3 రోజుల తర్వాత ఇలా ఉంది. పైన అంతా నూనె పేరుకుపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా, తింటే కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇప్పుడే మీరు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఉప్పు. 1 కిలో మామిడికాయ ముక్కలకి 200 గ్రాముల ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇది నేను ఒక గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకుంటాను. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.